ఈ రోజు అప్పుడే మార్చ్ 27 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి ఇంకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. అనగా 31st మార్చ్కి ఇంకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 31st మార్చ్ లోపు మనం ఖచ్చితంగా చేయాల్సిన 7 పనులేంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 7 పనుల్లో ఏ ఒక్క పనిని మీరు చేయకపోయినా చాలా అంటే చాలా నష్టపోతారు. ఈ 7 థింగ్స్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఒకవేళ మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకున్నట్లయితే సెక్షన్ 80C వర్తించే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది కూడా 31st మార్చ్ లోపు. ఒకవేళ మీరు కనుక 31st మార్చ్ తర్వాత అనగా ఏప్రిల్ మంత్లో మీరు కనుక వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్కి మీకైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ వస్తుంది. కానీ ఈ ఇయర్కి రాదు. మీకు కనుక ఈ ఇయర్కి కావాలంటే 31st మార్చ్ లోపే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీటన్నిటిలోని కలిపి సెపరేట్ కాదు, వీటన్నిటిలోని కలిపి 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీకైతే వస్తుంది. అర్థమైందా అండి? కొందరు ఏం చేస్తారంటే న్యూ ట్యాక్స్ రెజిమ్ని కాకుండా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకుంటారు. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అర్థమైందా అండి? వీటన్నిటిలోని కలిపి ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్లో 50,000, అదేవిధంగా ఈపీఎఫ్లో కాస్త, యూలిప్లో కాస్త, ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ₹1,00,000. కానీ వీళ్ళకి ₹1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ 31st మార్చ్ లోపు వాళ్ళు కనుక రిమైనింగ్ 50,000ని వీటిలో ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్లో అధికంగా 50,000 ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ₹1,50,000 వరకు వస్తుంది కదా. వాళ్ళు 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి 1,00,000 వస్తుంది ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్. సో ఎక్కువ ట్యాక్స్ వాళ్ళైతే కట్టాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు, ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఈ 31st మార్చ్ లోపు అనగా ఈ 4 డేస్లోనే ఏదో ఒక దాంట్లో ఎక్స్ట్రాగా 50,000ని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఎగ్జాంపుల్గా వీటన్నిటిలోని కలిపి ఒక 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు వచ్చే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఓన్లీ ₹1,50,000. అర్థమైందండి? సో వీటిల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకుంటారో వాళ్ళలో చాలా మంది ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే ఓన్లీ సెక్షన్ 80C అనుకుంటారు. కాదండి, సెక్షన్ 80C కాకుండా ఇంకొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అర్థమైందా అండి? వాటిల్లో కూడా మీరైతే ఖచ్చితంగా మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 80CCD సబ్ సెక్షన్ 1B. ఈ సెక్షన్ ప్రకారంగా ఎన్పిఎస్లో అనగా నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎక్స్ట్రాగా 50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీకైతే వస్తుంది. అర్థమైందండి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అదేంటి ఎన్పిఎస్, ఇక్కడ కూడా ఎన్పిఎస్ ఉంది కదా, అనగా సెక్షన్ 80C అండర్లో కూడా ఎన్పిఎస్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీపీఎఫ్లోని సుకన్య సమృద్ధి యోజనలో కలిపి ఒక లక్ష మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి. అదేవిధంగా ఈఎల్ఎస్ఎస్ అంటే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, వీటిలో చూసుకున్నట్లయితే ఒక 40,000 ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. అండ్ దాంతోపాటు ఆటోమేటిక్గా ఈపీఎఫ్ కట్ అవుతుంది. అది సమ్ 10,000 ప్లస్ ఉందనుకుందాం. సో ఇక్కడ అయిపోయింది కదా 1,50,000. ఈ 1,50,000కి మించి ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సెక్షన్ 80Cలో చూపించుకోలేరు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1.5 lakhs. మీరు ఏం చేశారు, ఎక్స్ట్రాగా డబ్బు ఉంది ఒక 50,000, ఆ 50,000 తీసుకెళ్ళి ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఇక్కడ 1.5 ఫిల్ అయిపోయింది కాబట్టి అది ఈ సెక్షన్ అండర్లోకి వస్తుంది అనమాట. ఎక్స్ట్రా కదా, 1.5కి మించి ఎక్స్ట్రా ఈ సెక్షన్ అండర్లోకి వస్తుంది. సో డైరెక్ట్గా మీరైతే ఎక్స్ట్రాగా 50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సెక్షన్ 80D. ఎప్పుడు చెప్తూ ఉంటా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి అని చెప్పి. ఒకవేళ మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకొని ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోకపోతే 31st మార్చ్ లోపే తీసుకోండి. సో ఈ సెక్షన్లో భాగంగా 75,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని మీరైతే పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. ఫ్యామిలీ అంటే మీరు, మీ వైఫ్, మీ బాబు, ముగ్గురికి కలిపి తీసుకున్నారు. సో అలా తీసుకుంటే ఎంతైతే ప్రీమియం కట్టారో దాంట్లో 25,000 వరకు మీరైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. అండ్ దాంతోపాటు మీ పేరెంట్స్ మీ మీదే ఆధారపడి ఉన్నారు. ఒకవేళ వాళ్ళ ఏజ్ అన్నది 60 కంటే తక్కువ ఉందనుకోండి, 60 కంటే తక్కువ ఉన్నట్లయితే
మీరు వాళ్ళ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే 25,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ వస్తుంది. సో 25,000 టోటల్గా 50,000 మీకైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అన్నది వస్తుంది. ఇంకా సెకండ్ కేస్, మీ పేరెంట్స్ ఏజ్ అన్నది 60 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ 50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీరైతే పొందవచ్చు. అండ్ మీ ఫ్యామిలీకి కూడా తీసుకున్నారు, సో మ్యాక్స్ టు మ్యాక్స్ 25. సో 25,000 ప్లస్ 50,000 75,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీకైతే వస్తుంది. సో మీరు కనుక ఇంత ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ని పొందుదాం అనుకున్నట్లయితే 31 మార్చి లోపే పాలసీ తీసుకోండి. అర్థమైందా అండి? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సెక్షన్ 24B. ఒకవేళ మీరు కనుక హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ప్రతి మంత్ ఈఎంఐ కడుతూ ఉంటారు. మీ ఈఎంఐలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక రీసెంట్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కట్టే ఈఎంఐలో ఎక్కువ వడ్డీయే ఉంటుంది. ఆ వడ్డీని మీరైతే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్కి చూపించుకోవచ్చు. అర్థమైందండి? ఒక ఇయర్లో ఎంతైతే వడ్డీని మీరు కట్టారో దాన్ని ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ కింద చూపించుకోవచ్చు, అప్ టు 2 lakh రూపీస్. ఈ సెక్షన్ కింద చాలామంది ఏం చేస్తారంటే హోమ్ లోన్ తీసుకుంటారు కానీ చెప్పరు, చూపించుకోరు. ఒకవేళ మీరు కనుక ఈ ఇయర్లో అనగా ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చూపించుకోండి. మీకు 2 lakhs వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనేది వస్తుంది. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ వన్ సెక్షన్ 80G. ఒకవేళ మీ జీతం చాలా ఎక్కువ ఉన్నట్లయితే ట్యాక్స్ని తగ్గించుకోవడానికి మీరైతే డొనేషన్లు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కేర్స్ ఫండ్. సో దీనికి కనుక మీరు డొనేషన్ చేస్తే ఎంతైతే చేశారో దాని మీద 100% వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ వస్తుంది. అందుకనే చాలా మంది డొనేషన్లు చేస్తూ ఉంటారన్నమాట, కానీ ఈ సెక్షన్ లో చూపించుకుంటారు. సో వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ అన్నది తగ్గుతుంది. ఈ డొనేషన్ వలన 100% ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలీఫ్ ఫండ్కి మీరు కనుక డొనేషన్ చేస్తే ఎగ్జాంపుల్గా 50% వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ రావచ్చు. ఒకవేళ మీరు కనుక ఎక్కువ జీతాన్ని తీసుకుంటున్నట్లయితే ఈ డొనేషన్లు చేయండి, మీకు ట్యాక్స్ అన్నది కాస్త తగ్గుతుంది. ఎవరికి చేయాలో వాళ్ళకే చేయండి, హెల్ప్ అవుతుంది. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి. నన్ను అడిగినట్లయితే ఈ డొనేషన్లు వద్దు, అదేవిధంగా ఈ ఎన్పిఎస్ వద్దు. మెయిన్ థింగ్ అండి, ఇన్వెస్ట్మెంట్ కంటే ముఖ్యమైనది ఇన్సూరెన్స్. మీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మేజర్ బెనిఫిట్ వచ్చేసి మీకు సెక్షన్ 80C. ఒకవేళ మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే అది సెక్షన్ 80C అండర్లో వస్తుంది. సో మీకు ట్యాక్స్ అన్నది ఆదా అవుతుంది, అనగా ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీకైతే వస్తుంది. దానితో పాటు మనకి ఏదైనా జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యూర్ టర్మ్ ప్లాన్ని 2 కోట్ల కవరేజ్ది తీసుకున్నారు, మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి. సో ఫ్యూచర్లో వాళ్ళైతే ఆర్థికంగా ఇబ్బంది పడరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోలే, ఏమవుతుంది, వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అప్పటి వరకు వాళ్ళందరూ మీ మీదే డిపెండ్ అయి ఉన్నారు. సో మీరు పోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటండి, ఈఎంఐస్ కట్టగలరా? కట్టలేరు. అప్పటి వరకు మీ హౌస్ వైఫ్ ఇంట్లో ఉండేవారు, అప్పటి నుంచి ఆమె కూడా జాబ్ని వెతుక్కోవాలి. అర్థమైందండి? అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా ఉండాలంటే ఎంత వీలైతే అంత త్వరగా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. సో ప్రీమియం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎంతైతే ప్రీమియంగా కడతారో అది ఇండైరెక్ట్గా సెక్షన్ 80C అండర్లో ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్గా మీకైతే వస్తుంది. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలండి డిస్కౌంట్లో? మీరు కావాలంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే డిస్కౌంట్ మీకైతే వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా, పాలసీ బజార్ లింక్. అక్కడ మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు మీకైతే కనిపిస్తాయి. అక్కడే డైరెక్ట్గా కంపేర్ చేసుకోవచ్చు, ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఫిల్టర్ని నొక్కండి. ఏ కంపెనీస్కి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో అవన్నీ ఫస్ట్ కనిపిస్తాయి. అర్థమైందండి? సో A to Z చెక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద. అండ్ మీ ఏజ్ అన్నది చాలా తక్కువ అనుకోండి, 2 కోట్ల కవరేజ్ గల పాలసీ చూసుకున్నట్లయితే మంత్కి 600 నుండి 700 మిడిల్లో ఉండొచ్చు. ఎటువంటి జబ్బులు లేకపోతే మీకు కావాలంటే ఈ కవరేజ్ని 20 CR వరకు పెంచుకోవచ్చు. అర్థమైందా అండి? మీకు కనుక డిస్కౌంట్లో మంచి టర్మ్ ప్లాన్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. సో అది మీకు సెక్షన్ 80C కింద కూడా వస్తుందన్నమాట. క్లియర్?
అండ్ అదేవిధంగా ఇంకొక మెయిన్ థింగ్ అండి, సెక్షన్ 80D ఇంతకు ముందు చెప్పాను కదా, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంచిగా సంపాదిస్తూ ఉన్నాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, ఒక ఆపరేషన్ చేశారు, కాళ్ళు చేతులు ఇరిగాయి, ఒక 8 lakhs వరకు ఖర్చు అయింది, అనుకోకుండా 8 lakhs వరకు ఖర్చు అయింది. మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కంపెనీ వాళ్ళు ఇచ్చారు, కానీ కవరేజ్ 2 lakhs, కానీ హాస్పిటల్లో బిల్లు 8 lakhs. రిమైనింగ్ డబ్బు ఎవరు భరించాలి? మనమే భరించాలి. అదే మన పేరు మీద మంచిగా 10 lakhs కవరేజ్తో ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్లయితే A to Z ఖర్చు అంతా వీళ్ళే భరిస్తారు. ఒక్క రూపాయి కూడా మన సేవింగ్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కూడా తీసుకోండి. అండ్ ఎంతైతే ప్రీమియం మీరు కట్టారో దాన్ని ఈ సెక్షన్ అండర్లో చూపించుకోవచ్చు. సో ఎంతైతే కట్టారో అంత ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ మీకైతే వస్తుంది. సో ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే, డిస్కౌంట్లో తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. 1 కోటి కవరేజ్ గల పాలసీ, మీ ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, ఎటువంటి జబ్బులు లేవనుకోండి, మంత్కి 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ ని, టర్మ్ ఇన్సూరెన్స్ ని కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో లింక్ ఇచ్చా. అర్థమైందా అండి? ఇంకా నెక్స్ట్, సబ్మిట్ యువర్ ఫామ్ 12BB బిఫోర్ 31st March. ఏంటి ఫామ్ 12BBయా అంటే జనరల్గా దీన్ని మీ ఎంప్లాయర్ అనగా మీ కంపెనీ జనవరిలోనో ఫెబ్లోనో అడిగే ఉంటుంది. మీరు మోస్ట్లీ మీలో చాలా మంది సబ్మిట్ చేసే ఉంటారు. ఇంకా ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళ కోసం చెప్తున్నా, దయచేసి 31st March లోపు 12BB ఫామ్ని సబ్మిట్ చేయండి. మీలో కొందరికి మేబీ ఫామ్ 12BB అంటే ఏంటో అర్థం కాకపోవచ్చు, వాళ్ళ గురించి చెప్తున్నా. సో మీరు కనుక ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకున్నట్లయితే మీరు అన్నిటిలోని వీటిల్లోని అనగా సెక్షన్ 80C వర్తించే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోని వీటిల్లోని ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రూఫ్లు మీరైతే సబ్మిట్ చేయాలి కదా మీ ఎంప్లాయర్కి. సో దాన్ని ఈ ఫామ్ రూపంలో సబ్మిట్ చేస్తారు. అంటే ఈ ఫామ్లో A to Z ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 80C అని చెప్పి రాసి ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. సెక్షన్ 80Cలో ఏ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ PPFలో 1,00,000, సుకన్య సమృద్ధి యోజనలో 20,000, దాంట్లో ఇంత, దీంట్లో ఇంత అని చెప్పి మీరైతే ఫిల్ చేయాలి. అదేవిధంగా మీరు కనుక రెంట్కి ఉంటున్నట్లయితే ఎంత కడుతున్నారు రెంట్, దాన్ని కూడా మీరైతే సబ్మిట్ చేయాలి విత్ ప్రూఫ్ అనమాట. అదేవిధంగా మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, లేకపోతే NPSలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, డొనేషన్లు చేసిన ప్రతిదీ ఇక్కడైతే ఫిల్ చేయాలి. ఈ ఫామ్లో ఫిల్ చేసి ప్రతి ప్రూఫ్ని మీరైతే సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేస్తేనే మీ ఎంప్లాయర్ అంతా వెరిఫికేషన్ చేసుకొని ఎంత TDS కట్ అవ్వాలో ఆ ఇయర్కి అనగా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత TDS కట్ అవ్వాలో అంత TDS కట్ అయిందా లేదా చూసుకుంటాడు. ఒకవేళ తక్కువ TDS కట్ అయింది అని చెప్పి అతనికి కనుక తెలిస్తే, అనగా మీ ప్రూఫ్లన్నీ చూసిన తర్వాత ఎంత కట్ అవ్వాలో దానికంటే తక్కువ TDSఏ కట్ అయింది అని చెప్పి అతనికి కనుక అనిపిస్తే ఈ మార్చ్ జీతం నుండి ఎక్కువ TDS కట్ చేసుకుంటాడు. అర్థమైందా అండి? ఇంతకు ముందు మీరు ప్రామిస్ చేసి ఉంటారు. ప్రామిస్ అంటే ఏంటి? మెన్షన్ చేసి ఉంటారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి, ఎందుకంటే TDSని తగ్గించుకోవడం కోసం. సో దాని ప్రకారంగానే తక్కువ TDS కట్ అవుతుంది అనుకుందాం. సో మీరు ఎంత చెప్పారో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 80C 1,50,000ని ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పి ఇంతకు ముందు ఇచ్చారు కమిట్మెంట్, కానీ 1,00,000 చేశారు. సో అలా లెక్కలేస్తే కాస్త ఎక్కువ TDS మీరైతే కట్టాల్సి ఉంటుంది. ఆ TDSని మీ నుండి తీసుకోడు, మీకు ఎంతైతే మార్చ్ మంత్ జీతం వేయాలో దాని నుండి ఎక్కువ TDSని కట్ చేసుకుంటాడు అనమాట. కొందరికి ఏంటంటే సరిగ్గా జీతం రాదు మార్చ్ మంత్ది, ఎందుకంటే దీనివల్లే. సో ఒకవేళ మీరు కనుక ఈ ఫామ్ని సబ్మిట్ చేయకపోతే ఇప్పటికీ పోయిందేం లేదు, ఇంకా టైం ఉంది. ప్రతి దాంట్లోని ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుడు ప్రాపర్గా A to Z చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫామ్ని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వన్, ఒకవేళ మీరు కనుక ఫినాన్షియల్ ఇయర్ 2023-24కి ITRని ఫైల్ చేయకపోతే, జనరల్గా అయితే అయిపోయింది టైము, ITRని ఫైల్ చేయడానికి టైం అన్నది అయిపోయింది ఈ ఫినాన్షియల్ ఇయర్కి, కానీ కొందరు ఇంకా ఫైల్ చేయలే. అలాంటి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది, బిలేటెడ్ ITRని ఫైల్ చేసుకోవచ్చు విత్ పెనాల్టీ. సో పెనాల్టీతో మీరు కనుక బిలేటెడ్ ITRని ఫైల్ చేద్దాం అనుకున్నట్లయితే లాస్ట్ డేట్ 31st March. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ ITR.
చాలామంది ఫైల్ చేసుకోరు, నాకెందుకులే అనుకుంటారు. కొందరేమో నా జీతం తక్కువ, నాకు వచ్చే ఆదాయం తక్కువ, నాకెందుకులే ఐటీఆర్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ కొన్నారు. సో ప్రాపర్టీ అమ్మగా డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో కార్ కొన్నారు. 10 lakhs కంటే ఎక్కువ కార్ ధర. సో అలాంటప్పుడు టీసీఎస్ కట్ అవుతుంది. టీసీఎస్ 1% ఉంటుంది అనమాట. ఆ 1% టీసీఎస్ కట్ అవుతుంది. సో మీరు కనుక ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఆ బెనిఫిట్ మీకు రావడానికి ఛాన్స్ ఉంది. సో చాలా మందికి ఈ మ్యాటర్ తెలియదు. అండ్ అదేవిధంగా తక్కువ ఇన్కమ్ ఉన్నా కూడా సరదాగా ఫైల్ చేసుకోండి, పడి ఉంటుంది. జస్ట్ రేపొద్దున మీరు ఏమన్నా హోమ్ లోను, ఏమన్నా పెద్ద పెద్ద లోన్స్కి అప్లై చేశారనుకోండి, అప్పుడు అడుగుతారు ఐటీఆర్ కావాలని. సో నన్ను అడిగినట్లయితే మీ ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా దయచేసి ఐటీఆర్ని ఫైల్ చేసుకోండి. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి మీకు కనుక ఐటీఆర్ కావాలి అనుకున్నట్లయితే పెనాల్టీ కట్టన్న 31st March లోపు మీరైతే ఫైల్ చేసుకోండి. సో రావాల్సిన డబ్బు ఏమన్నా ఉంటే వస్తుంది. ఒకవేళ రావాల్సిన డబ్బు ఏం లేదనుకోండి, జస్ట్ ఐటీఆర్ని ఫైల్ చేసుకున్నట్టు ప్రూఫ్ ఉంటుంది కదా, అది చాలు రేపొద్దున మీరు చూపించుకోవడానికి. అర్థమైందండి? సో ఒకవేళ మీరు కనుక ఫైల్ చేసుకోకపోతే 31st March లోపే ఫైల్ చేసుకోండి విత్ పెనాల్టీ. అండ్ మెయిన్ థింగ్ అండి, మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ స్కీమ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి 31st March లాస్ట్. తర్వాత మీరు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేరు. ఏంటి స్కీము? పేర్లోనే ఉంది, మహిళ. సో ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఈ స్కీమ్. వాళ్ళు 2 years పాటు ఈ అకౌంట్లో డబ్బుని దాచుకోవచ్చు. ఈ ఖాతాని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తామో, మ్యాక్స్ టు మ్యాక్స్ 2 lakhs. సో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తామో ఆ డబ్బుని 2 years తర్వాత ఈ స్కీమ్ ఇస్తుంది విత్ వడ్డీ. వడ్డీ చూసుకున్నట్లయితే 7.5%. అర్థమైందా అండి? సో మ్యాక్స్ 2 lakhs అన్నాను కదా, మీరు కనుక 2 lakhs డిపాజిట్ చేస్తే 2 yearsలో మీకు 32,044 వడ్డీ వస్తుంది. సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 2,32,044 రూపీస్ మీకైతే వస్తాయి. సో బ్యాంక్స్లో ఎఫ్డి చూసుకున్నట్లయితే 6%, 7%, 5% ఈ విధంగా ఆఫర్ చేస్తున్నాయి బ్యాంక్స్. సో బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ వడ్డీ కావాలనుకున్నట్లయితే ఈ స్కీమ్ బాగుంటుంది మహిళలకి. సో దీనికి అప్లై చేసుకోవడానికి, అనగా ఈ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవడానికి 31st March లాస్ట్ గమనించండి. అండ్ మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, ఒకవేళ మీరు కనుక ఇంతకు ముందు పీపీఎఫ్ ఖాతా, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాని ఓపెన్ చేస్తున్నట్లయితే మినిమం డిపాజిట్ అయినా చేస్తూ ఉండండి. కొందరు ఏం చేస్తారంటే ఈ ఖాతాలు ఓపెన్ చేస్తారు, కానీ ఇయర్కి ₹1 కూడా డిపాజిట్ చేయరు. అలా చేయకుండా ఉండకండి. మినిమం డిపాజిట్ ఉంది. సో దీనికి చూసుకున్నట్లయితే మినిమం డిపాజిట్ 500. జస్ట్ 500ని డిపాజిట్ చేయండి, రన్ అవుతూ ఉంటుంది అకౌంట్. అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన జస్ట్ 250 అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోండి రెండింటిలోని. ఎందుకంటే ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ని అచీవ్ అవ్వాలని చెప్పి మీరైతే ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేశారు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తుండండి. ఒకవేళ చేయట్లేదా, సెక్షన్ 80Cకి మీరు యూజ్ చేసుకుందామని చెప్పి వీటిని ఓపెన్ చేశారు, కానీ వేరే వేరే స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. 150,000 ఫిల్ అయిపోతుంది. సో ఫిల్ అయింది కదా అని చెప్పి దీన్ని వదిలేశారు. అలా వదలకండి. సో కొన్ని ఇయర్స్ పాటు మినిమం అమౌంట్ని మీరు కనుక డిపాజిట్ చేయకపోతే ఇది బ్లాక్ అయిపోద్ది. అర్థమైందండి? మీకు రిటర్న్స్ అనేవి రావు. సో మినిమం జస్ట్ 500, దీంట్లో 250 అయినా వేసి పడండి. అర్థమైందా? అప్పుడు రన్ అవుతూ ఉంటుంది ఎటువంటి ఆటంకం లేకుండా. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ యొక్క ఎగ్జంప్షన్స్ని యూజ్ చేసుకోండి. ఏంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీని కొన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నారు. ఎంతకి? ఒక 10 lakhs పెట్టి కొన్నారు. ఇప్పుడు అదే ప్రాపర్టీని కోటికి అమ్మేశారు. అంటే మీకు 90 lakhs ప్రాఫిట్, అంతే కదా? సో కొన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఎంతైతే గెయిన్ వచ్చిందో, గెయిన్ వచ్చేసి 90 lakhs. ఈ గెయిన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అర్థమైందా అండి? సో ఈ 90 lakhs మీద మీరైతే ట్యాక్స్ కట్టాలి. నార్మల్గా అయితే ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ని తప్పించుకోవడానికి వితిన్ 6 monthsలో ఈ డబ్బును కనుక ఇక్కడ క్యాపిటల్ గెయిన్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి బ్యాంకులోనే ఉంటాయి. ఆ బాండ్స్లో మీరు కనుక వితిన్ 6 monthsలో ఈ డబ్బుని డిపాజిట్ చేస్తే ₹1 కూడా ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? సో లాంగ్ టర్మ్ పాటు ఈ బాండ్స్లో మీరు కనుక ఎంతైతే గెయిన్ వచ్చిందో దాన్ని డిపాజిట్ చేసుకుంటే ₹1 కూడా ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేదు. సర్లే, ఈ బాండ్స్ నుండి డబ్బు తీసాం, అప్పుడు కట్టాలా? ఎస్, అప్పుడు ఖచ్చితంగా కట్టాల్సింది. సో అసలు రూల్ ఏంటంటే, మీకు రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ అమ్మగా ఎంతైతే గెయిన్ వచ్చిందో ఆ గెయిన్ని మీరు కనుక వితిన్ 2 years
వితిన్ 2 ఇయర్స్లో అదే డబ్బుని మళ్ళీ మీరు కనుక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే, అనగా ఒక ఇల్లు కొనుక్కున్నట్లయితే వితిన్ 2 ఇయర్స్లో ఈ గెయిన్ పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నట్లయితే ₹1 కూడా ట్యాక్స్ అన్నది కట్టాల్సిన అవసరం లేదు. ఆ 2 ఇయర్స్ పాటు ఈ డబ్బుని ఇందులో దాచుకుంటే మంచిది. అర్థమైందండి? సో ఇలా గెయిన్ జనరేట్ అయినా 6 మంత్స్ వరకు మాత్రమే మీకు టైం ఉంటుంది. వితిన్ 6 మంత్స్లో ఆ డబ్బుని ఇందులో వేసుకోవాలి. సో వేసుకొని ఎప్పుడైతే ఇల్లుని కొందామనుకుంటున్నారో అప్పుడు ఈ డబ్బుని తీసుకెళ్ళి కొనుక్కున్నట్లయితే ₹1 కూడా గెయిన్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ కట్టున్న ఇల్లుని కొనుక్కుంటున్నట్లయితే 2 ఇయర్స్, అదే మీరే కొత్తగా కట్టుకుంటున్నట్లయితే 3 ఇయర్స్ వరకు టైం ఉంది. అర్థమైందండి? సో 3 ఇయర్స్ వరకు ఆ డబ్బుని ఇందులో దాచుకోండి. సో ఎప్పుడైతే ఇంటిని కట్టించుకుంటున్నారో అప్పుడు ఈ డబ్బుని తీసేసి ఇంటిని మీరైతే కట్టించుకోండి. అప్పుడు ₹1 కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక ఇలా చేయకపోతే, ఇలా చేయకుండా ప్రాపర్టీ అమ్మిన డబ్బుని బయటే ఉంచుకున్నారు, ఎంతైతే గెయిన్ వచ్చిందో దాన్ని మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకున్నారండి, అలా ఉంచుకున్నట్లయితే వీటిల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే మీరైతే ఖచ్చితంగా ట్యాక్స్ని కట్టాల్సిందే. ప్రభుత్వానికి ట్యాక్స్ని కట్టాల్సిందే. దాన్ని తప్పించుకోవడానికి కోసం వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కొన్ని రోజుల తర్వాత ఇలా కొనుక్కుంటే మంచిది. ఒకవేళ మీరు ఇదంతా ప్లానింగ్ లేదనుకోండి, ప్రభుత్వానికి మీరైతే ట్యాక్స్ని కట్టాల్సిందే. అర్థమైందండి? సో ఈ పనిని మీరైతే చేయండి, చేస్తే తప్పించుకోవచ్చు. ఇదన్నమాట కంటెంట్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి. మీ కామెంట్ కోసం చూస్తుంటా. నచ్చలేదా? ఎటువంటి మొహమాటం లేదు, నచ్చలేదు అని చెప్పండి. దాన్నే ఫీడ్బ్యాక్గా తీసుకుంటాను నేను. అండ్ మీరు కనుక పాలసీ బజార్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, చెక్ చేయండి. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.